నా పేరు సునీత అండి. నేను కరీంనగర్లో ఉంటాం, తిరుమల నగర్లో ఉంటాం. గత 4 సంవత్సరాలుగా నేను గవర్నమెంట్ టీచర్ని. మా సారేమో చిట్ ఫండ్. గత 4 సంవత్సరాలుగా మా సారు బాగా మోకాళ్ళ నొప్పితో బాధపడుతుండు. ఈ విషయం తెలుసుకొని కొంచెం సజెషన్స్ అడిగితే కొంతమంది చెప్పిన దాని ప్రకారం మేము ఆదర్శ హాస్పిటల్కి వచ్చామండి. ఇక్కడ ఆర్తో టీము మొత్తం మాకు చాలా హెల్ప్ చేస్తూ నైట్ 10 o'clock ఆపరేషన్ చేశారు. తెల్లవారి 8 o'clock మా వారిని నడిపించారు. నేను ఆశ్చర్యపోయినా, నిజంగా ఇంత తొందరగా నడుస్తారా అంత పెద్ద ఆపరేషన్ అయితే కూడా అని. తొందరనే మా సార్ రికవర్ అయ్యారండి. ఇప్పుడు నడుస్తున్నారు బాగా 4 daysకే. వీళ్ళ ఆర్థోపెడిక్ టీం కూడా చాలా కోఆపరేట్ చేసిండ్రు మాకు. మళ్ళీ నర్సులు కానీ ఇక్కడ వార్డ్ బాయ్స్ నుంచి మొత్తం సిస్టర్స్ మొత్తం అందరు కూడా మంచిగా హెల్ప్ చేసే వాళ్ళలాగానే ఉన్నారు. మళ్ళీ నీట్నెస్ కూడా చాలా బాగుందండి. ఎప్పటికప్పుడు క్లీనింగ్, రూమ్స్ కూడా 4 times తుడవడము ఊడవడము, ఎప్పటికప్పుడు నీట్గా ఉంచడం మాకు చాలా బాగా నచ్చింది. ఇక త్వరలో ఇంకో కాలు కూడా మా సార్కు చేయించాలి ఇక్కడే అని మేము నిర్ణయించుకున్నామండి. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. టీం కూడా చాలా బాగా హెల్ప్ చేస్తారండి, మంచిగా ఫిజియోథెరపీ చేసుకుంటూ తొందరగా నడిపిస్తున్నారు సార్ని. నాకు గత 4 సంవత్సరాల నుండి, నా పేరు కోమల్ రెడ్డి. నేను శ్రీనిధి చిట్ ఫండ్లో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నాకు కొంతమంది సజెషన్ ప్రకారం నేను ఆదర్శ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాల నుండి మొక్కల నొప్పులు ఉండే కొంతమంది సజెషన్ వలన నాకు ఆదర్శ హాస్పిటల్ చాలా బాగుంటుందని చెప్తే నేను హాస్పిటల్కి వచ్చి మోకాలు ఆపరేషన్ చేసుకున్నాను. రాత్రి 10 గంటలకు ఆపరేషన్ చేసిన తర్వాత తెల్లారి నడిపించారు. కొంచెం ఆ రోజు ఒక్కరోజు బాగానే నొప్పి ఉన్నది. తర్వాత 3 రోజులకే రికవర్ అయింది, మంచిగా నడిపించడం జరిగింది. ఆర్తో టీం మంచిగా సహకారం చేసిండ్రు. అట్లనే మాకు నర్సులు కానీ సిస్టర్లు కానీ మన వార్డు బాయ్లు కానీ అందరూ మంచిగా పలకరిస్తూ మంచి సర్వీస్ ఇవ్వడం జరిగింది. బిల్డింగ్ కూడా చాలా బాగున్నది, ఆదర్శ బిల్డింగ్. అట్లనే మనకు ఫిజియోథెరపీ సార్లు కూడా చాలా మంచిగా తొందరనే ధైర్యం చెప్పుతూ మంచిగా నడిపించారు, చాలా బాగున్నది. ఇంకో కాలు కూడా ఆపరేషన్ 2-3 నెలల్లో చేయించుకుంటా. ఇది చాలా బాగా నడుస్తుంది కాబట్టి బాగానే ఉన్నది. ఛాయిస్తో అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతాను.